స్వామి, ఈ రోజు నా కలెక్షన్స్ బాగుండాలి. నేను ఏది పడితే అది బంగారం అయిపోవాలి స్వామి. ఆ ట్రైన్లు నదుల్లోనూ కాలువల్లోనూ పడిపోకుండా స్టేషన్ కి టైంకి వచ్చేలా చూడు స్వామి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. శంకర్ దాదా హాయ్. ఏమండే, మీరు ఫోన్ చేద్దామని వచ్చారు, నేను ఫోన్ చేద్దామని వచ్చాను. ఇద్దరం కలిసి ఒకే బూత్కి వచ్చాం అంటే మన ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నట్టు కదండి. కుక్క చాలా అందంగా ఉందండి మీలాగా. మీ కుక్క కరుతుందండి? నోనో, నా కుక్క కరవదు. కరెక్ట్ అండి. అందమైన అమ్మాయిలు అరిచే కుక్కలు పైకి కసుబుస్సుమని అరుస్తాయి కానండి, లోపల అమృతం. నైస్ టచ్ రా పాపే. దారా రెచ్చిపోదావరా. మీ కుక్క కరవదని చెప్పారు కదా. నా కుక్క కరవదని చెప్పాను గాని ఈ కుక్క కరవదని చెప్పలేదుగా. అంత అర్థం ఉందా తల్లి అందులోనే? అయ్యి బాబోయ్. థ్యాంక్ యూ. ఏంటి పప్పి, ఏంటి గొడవ? కాసేపు ప్రశాంతంగా నా బాయ్ ఫ్రెండ్ తో పోట్లాడుకోనివ్వకుండా ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఆడుకోవచ్చు కదా. అదే చేసిందమ్మా ఇప్పటి వరకు. మా జీవితంతో ఆడుకుంది. వాడితో ఆడుకున్నావా? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నల్ల కుక్కలతో ఆడుకోవద్దని? నీ కలర్ ఏం కావాలి? కమాన్, నీకు వెంటనే ఇంజెక్షన్ చేస్తాను. ఏంటే, నన్ను కడితే దానికి ఇంజెక్షన్ చేస్తావా? అంత అసహ్యంగా అంటున్నావా? థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్. మీరు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఈలోగా మేము రెడీ చేసుకుంటాం. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కార్లో ఉన్న పాట సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష అది హిందీ అండి, తెలుగు అండి. ఈ శ్రావణి, జయసూర్య గారు. ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను. బ్రేక్ ఇద్దాం. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. థ్యాంక్ యూ సార్. పేరేంటి? శ్రావణి. బ్యూటిఫుల్ నేమ్. పేరులోనే సంగీతం ఉంది. సే శ్రావణి, టు బి ఫ్రాంక్, మనకు శృతి, లయ, తలుపులు, తాళాలు, గొళ్ళాలు ఏమీ తెలియవు. బట్ ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్. ఎలాగా? పక్కొట్టిలు దొబ్బేయటం వల్ల వినపడింది. సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ భార్యాభర్తల సంబంధం. ఓ డోంట్ మిస్టేక్ మీ. అంత అండర్స్టాండింగ్ గా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఓకే, ఈ సంగీతం తొక్క తోటకూర గురించి కాసేపు ఆపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం. రైట్ సార్. సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కార్ పంపించు, వచ్చేస్తుంది. అలాగే సార్. అర్థమైందిగా? బాగా అర్థమైంది. నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది, కానీ నీ వయసుకి మర్యాద ఇచ్చి వదిలేస్తున్నాను. నిన్ను కాదు, నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? చంద్రకళాధర సహృదయ చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. గుడ్ గుడ్ గుడ్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. హిందోళం అంటే సారీగమా అలా. నువ్వు ఎలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి.
హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది సామజవరగమన. రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన, సంగీతం కేవి మహాదేవన్. మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కొంప తీసి మీరు చేశారని చెప్తారేంటి అమ్మా. శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా, ఏది ఓ పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామ ఏదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నారు. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. ఊరికే ఛానల్స్ మార్చుకో. రిమోట్ ఇటు. ఏమైందిరా? నేను చెప్పాక ఆ అమ్మాయి నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ అవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? రాంబాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ కమా. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. ఐ వాంట్ దట్. యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ. సూపర్. రియల్లీ పవర్ఫుల్. బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. జస్ట్ ఎ మినిట్. టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్. యా ఇట్స్ రొమాంటిక్. It's extraordinary, yeah. ఓకే. Yes. Exactly. This is the heights of emotion. ఆర్ యు సాటిస్ఫైడ్? Okay, sir. లెట్స్ గో. నాకు వస్తున్నప్పుడు చూసాను రా, చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ వద్దు, మనకి మాక్సిమం చేశాం కదా. అలాగే ఈ త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయ మరి. ఓకే, ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే మీరు రెడీయా సార్? వెయిట్. యువర్ థింకింగ్. యామ్ ఐ రైట్? ఇట్స్ రియల్లీ డిఫరెంట్. యా ఏ ఇట్స్ క్యూట్. యా I know it's pathetic. Just relax. ఓకే, మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేకపోతే మొన్నటినే వస్తుంది. యా. It's really funny. It's kiddie. ఓకేరా, చాలా బాగా చేసావు. With pleasure. Thanks for your opportunity. ఓకే.
అక్కడ పెట్టు. ఇదిగో. అబ్బబ్బబ్బబ్బా, కూరగాయలకి ఏం రేట్లు పెంచేశారు ఇలా ధనంజయ్య. బామ్మ ఆ? నా జేబులో 1000 రూపాయలు తీసావా? తీశాను రా, కూరగాయలు కొందామని. సరే మిగతా డబ్బు ఇంకా ఏం డబ్బులు రా, కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి. ఈ కాతిరి కూరగాయలు 1000 రూపాయల. అవునరా, నేను నమ్మను. లెక్క చెప్పు. కూర్చో. కూర్చో. చెప్పు, లెక్క చెప్పవే. వంకాయలు కేజీ 25 కేజీలు తీసుకున్నా. 100. బెండకాయలు కూడా కేజీ 25 కేజీలు తీసుకున్నా. మరో 100. కాకరకాయలు దోసకాయలు ఇంకొక 100. 300. ఇక పోతే బీరకాయ 70 రూపాయలు. ఏంటి, బీరకాయలు కేజీ 70 రూపాయల? కేజీ కాదురా సన్నాసి, ఒక్క బీరకాయ 70 రూపాయలు. అయ్యో 10 తీసుకున్నాను. ఒక్క బీరకాయ 70 రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజులో డబుల్ ఉంటుందా? అబ్బే అంత ఎక్కడరా. ఇదిగో ఆ, తినే బీరకాయలు కాదా బామ్మ, తాగే బీరకాయలు తెచ్చావా? అవునరా, మొదట్లో 2 తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది. ఇప్పుడు 5 అన్నా తాగింది అసలు అంటలేదురా. ఆహా, ఎంత ఎత్తుకు ఎదిగిపోయావే బామ్మ. రోజుకు 5 సీసాలు పట్టిస్తున్నావా? కాంతమ్మ మనం ఇచ్చిన బీరుటానికి బాగా పనిచేసింది. ఎక్కడలే శక్తి వచ్చిందో చెంబుడిస్తావేంటి? చెంబుడేం కర్మ, ఒక కాయ తీసుకెళ్ళి. ఆ, సీసాలు నువ్వు పట్టించడమే కాకుండా ఇలా దానాలు కూడా చేస్తున్నావా బామ్మ? అవునరా, 1,00,000 భక్తుల నోవులాగా 1,00,000 బీరకాయలు ముత్తైదువులకు ఇస్తానని మొక్కుకున్నాను. 1,00,000 బీరకాయల అంటే 1,00,000 ఇంటూ 70 లక్షలు. ఇంత ట్రెండ్ నా వల్ల కాదు బామ్మ. అయ్యా, గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా ఎదవా సన్నాసి దద్దమ్మ. ఎదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్లే. దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు నువ్వు? 48 గంటల 6 నిమిషాలు 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా, ఎక్కడ? ఓ, నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు. అఫ్ కోర్స్ నా పెళ్ళాం పిలిచినా రాదనుకో. మరి ఎవడ పిలిస్తే వస్తుందా? ఎవరు, వర్షమా పెళ్ళామా? ముందు మనం ఈ పెళ్ళం గురించి మాట్లాడుకుందాం. వర్షం సంగతి చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్. ఇక్కడేం చేస్తావు? పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా, గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాడ్ మ్యాక్స్. బాబు కొత్త దుడ్లు వెతికి బెరి తిరుగుతున్నావు. నువ్వు ఆ 4 పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావురా, ఫోన్ పెట్టా. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీ కోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణించవా వరుణదే. బాబోయ్, ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేద్ది. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. నా టెన్షన్ వచ్చేది, నాకు అర్థం కావట్లేదు. అర్థం కావాల్సింది నాకు కదా, నువ్వెందుకు ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? కొంచెం మూసుకో, నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి. మిస్టర్ సత్యమూర్తి, ఏంటి సార్? నీకు కిస్కా మిస్కా అనే కొరియా జబ్బు వచ్చినందువల్ల నీ చెయ్యి శాశ్వతంగా చెంబులోనే ఉండిపోవటం వల్ల నిన్ను ఉద్యోగం నుంచి తీసేయమని ఆర్డర్స్. నీ పోస్ట్ లో మిస్టర్ గుండుని ప్రమోట్ చేయమని కూడా ఆర్డర్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఒకవేళ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చిన పక్షంలో వస్తే నిన్ను కానిస్టేబుల్ గా మిస్టర్ గుండుకి అసిస్టెంట్ గా పోస్ట్ చేయమని ఆర్డర్స్. ఒరే గుండు, షట్ అప్ యు బ్లడీ ఫూల్. నేను ఇన్స్పెక్టర్ ని. ఒరే సత్యమూర్తి, ఏంటి సార్? ఈ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చే ఐడియా ఇస్తాను, కాసుకో. ఎలా సార్? చెంబులో చెయ్యి ఇలా ఉంది కదా? ఉంది సార్. ఇలా పెట్టు. పెట్టాను సార్. ఇలా కింద దించు. నా చెయ్యి వచ్చేసింది, నా చెయ్యి వచ్చేసింది. ఓకే ఓకే సార్. ఇప్పుడు నిన్ను కానిస్టేబుల్ గా నా పక్కనే ఆ. రికమెండ్ చేస్తా. ఫాలో మీ. కుమార్, కుమార్, డేంజర్, డేంజర్, ప్రమాదం, డేంజర్. ఏమిట్రా? ప్రమాదం. చిన్న అబద్ధం ఆడి పెద్ద ప్రమాదంలో పడ్డాను. నా ప్రేయసి మారుతి చేతులు చిక్కుపడిపోయానరా. అసలు విషయం చెప్పకుండా ఏమిట్రా కంగారు? నేను వెంటనే ఆసుకవి అయిపోవాలి, ఎందుకంటే మారుతికి ఆసుకవితో బట్టే చాలా ఇష్టపడ్డ. ఆవిడికి గాడిదంటే ఇష్టం అనుకో, నువ్వు గాడిద అయిపోతావా? గాడిదనే కాదు, బూడిద అయిపోమన్నా అయిపోతాను. అయ్యో అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. రేయ్, అవి బూట్లు రా, కాళ్ళు కావు. ఇదిగో ఇక్కడ ఉండేలే, నీకు పుణ్యం ఉంటుంది. ఒక ఆసుకవితో చెప్పరా. ఒరేయ్, ఆసుకవిత్వం అనేది ఒకరు చెబితే వచ్చేది కాదురా,
అప్పటికప్పుడు చెప్పేదే ఆసుకవిత్వం. నీకెందుకు కంగారు? ఒక పాట చెప్పే, రాత్రికి రాత్రి బట్టి బట్టి రేపు భారతి ముద్ర నిలబడి అప్పటికప్పుడు ఏదో కవిత్వం పొంగి వచ్చినట్టు నేను ఆశకవిలా ఆశ్చర్యస్తాను. సరే, ఎవరి మీద పాట రాయాలి? మారతి మీదే. మాలతి మీద. మారతి మీద కాదు, మారతి గురించి కాగితం మీద. నీకెందుకు, ఇదిగో నువ్వే ప్రేమిస్తున్నావనుకుని మంచి పాట రాసే. సరే చెప్తాను, రాసుకో. నేను రాయాలా? నువ్వు మళ్ళీ దిద్దాలి. సరే. ఓహో ప్రియ బాలిక జీవన వనసారిక, ఆహా, కలలుగా వస్తావు, కవితలల్లిస్తావు, నా ఎడదని విడిదిగా చేసుకుంటావు, ఓహో, నా నిశీధులలోన వెన్నెలైపోతావు, మత్తవన గగనాన అవతారికవు ఆ? అవతారికవు నీవు, ధ్రువతారకవు నీవు. ఆధార కొట్టేశావు గురు. అందమా కాదు, అది శృంగార గీతం. హాసమా కాదు, అది భువిలోన సురపారిజాతం. స్వాగతము నెచ్చలి నడిపించు కడదాక, కవినైన నా జన్మ కడతేరునందాక. ఓ అయ్యో, ఏ వర్మ, ఏమిటిది? మారుతి కవిత్వం వింటే ఇలా చేస్తుంది. నన్నా ఆ, ఆ, నిన్ను కాదు నన్ను. ఆశ కవిత అయిపోయాను కదా. కుదిరిపోతుంది కుదిరిపోతుంది. బుసలాడే ఆడదాన్ని కంట్రోల్ చేయాలంటే కంచిపట్టు చీర కరెక్ట్. దబాయింపు సెక్షన్ లేడీస్ ని దబ్బున పడేయాలంటే ధర్మవరం సారీస్ బెస్ట్. పొగరెక్కిన ఆడాలని పొగడతలతో కన్నా పోచంపల్లి చీరలతోనే ఈజీగా పడగొట్టచ్చు. అలాగే స్వప్న లాంటి కన్నెపిల్ల మన కోసం కలవరించిపోవాలంటే కాశ్మీర్ సిల్క్ సారీ కరెక్ట్ గిఫ్ట్. కరెక్టే బాబాయ్. కాశ్మీర్ సిల్క్ చీర చాలా రేట్ ఉంటుందేమో. కొనేవాడికైతే రేటు, కొట్టుకు రావడానికి ఎందుకు లేటు? మనకు ఒక బట్టల కొట్టుంది కదా. అమ్మో, మీ నాన్నతో వ్యవహారం కంట్లో కొరికారం చలుకున్నట్టే. దానికి ఒక ఐడియా ఉంది. థ్యాంక్స్. నానా, ఏంటన్నా? నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. డబ్బులేగా నాన్న? లేవు నాన్న. నేను వచ్చిన డబ్బులు అడగడానికి కదా నాన్న. దేనికి నాన్న? ఇన్నాళ్ళ నుంచి షాప్ లో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కదా, ఇవాళ నుంచి నేను కూడా నీకు బిజినెస్ లో సాయం చేద్దాం అనుకుంటున్నాను. చూసామంటారా నా సన్ను బిజినెస్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సీడ్ ఒకటేస్తే చెట్టు ఇంకోటి మొలవదో. పులి కడుపున పులే పుడుతుంది. అదా నాన్న, ఇది నీ షాపు, నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో. అమ్ముకోండి అమ్ముకోండి, మీ కొట్టే కదా. చూసామంటారా మా వాడు ఎంటర్ అయ్యాడో లేదు, కస్టమర్ మీద కస్టమర్ వచ్చేస్తున్నారు. అండ్ ఆ టైప్ ఆఫ్ చీరలు ఇంకా రాలేదు మేడం. ఏమండి, ఆవిడ మీకు ఉర్దూ నమస్కారం చెప్తుందండి. ఓహో, నమస్కారం అమ్మా. ఏం కావాలి? ఆహా, నానా ఏంటి నాన్న? ఈవిడ గారికి చీరలు చూపించు. అలాగే నాన్న. వెళ్ళండి. అయ్యే బేగం, అయ్యే బయటే. ఏమో ఏంటో ఈ పురకాల ఊపిరాడక చూస్తున్నాను. ఆ చీరలు తొందరగా చూపించు. జస్ట్ మినిట్. ఈ చీర ఎలా ఉందో చెప్పండి. జస్ట్ 15 ఉంది. ఆ చీర ఖరీదు 150 కదా. లేవుని మీద పక్కన ఇంకో సున్నా చచ్చావా? నేను రాసింది 150 అండి. మీ అబ్బాయి ఇంకో సున్నా చేసి చెప్పుంటాడు. చివరికి మీ మిగిలేది ఆగస్టు సున్నాయే. ఏ దేఖియే జపాన్ జార్జెట్, ఎలా కట్టినా బట్ట నలగదు. దో బార్ బోలానా 2000. దీని టెండూల్కర్ కాదు. ఈ ఉపోద్ఘాతాలను ఆపి ఆ కాశ్మీర్ సిల్క్ చీరలు తొందరగా చూపి తగలడు. నమస్తే అంకుల్. రామరా, అమ్మ నాన్న బాగున్నారా? చెప్తున్నా, రేపు నా బర్త్డే. వెరీ గుడ్. సారీ తీసుకుందామని వచ్చాను. సెలెక్ట్ చేసుకోమా. హాయ్ స్వప్న. హలో కాశీ. వాట్ ఏ సర్ప్రైజ్, ఏంటి ఇలా వచ్చావు? నాకు మంచి సారీ కావాలి. మీరు కొట్టేందుకు మేము తెస్తున్నాగా. బేగం తెలుగు రాదు, ఏదో అనుకున్నట్టుంది. నువ్వు సారీస్ చూడు స్వప్న. ఏ టైప్? ఈ సారీ చూడు స్వప్న, ఈ సారీ. ఆ బుర్కాలో ఉన్న లేడీ నీ చీరలు కొట్టేస్తుంది. ఆ లేడీ అంతే, ఆ లేడీ అంతే. అది లేడీ కాదు, కేడి. ఈ సారీ నీకు చాలా బాగుంది. సరే, ఇది ప్యాక్ చేయమని చెప్పు. రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. ఆ పిల్ల కూడా చెప్పానని చెప్పు. అంకుల్, ఆ బుర్కాలో ఉన్న ఆవిడ మీ చీరలన్నీ కొట్టేసి బుర్కాలు దాచేస్తుంది. చూసుకోండి. ఏంటి ఎంతసేపు బేరం ఆడింది ఈ ముస్టేయడానికా? నువ్వా?
ముసుగులో ముర్తాజు ఉంటుందని అనుకున్నాను కానీ ఔరంగజేబు ఉంటాడు అనుకోలేదు. ఇంతకి నీ జేబులో ఏంట్రా? బుర్కా వేసుకుని నన్నే మోసం చేస్తావరా మిత్రద్రోహి. నువ్వే కదా రెండు పేకారి. ఇగో వీడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. వదలండి వదలండి.